ఈ ఒక్క చిన్న ట్రిక్ ని గాని మనం ఫాలో అయినట్టయితే బిజినెస్ లో సేల్స్ అనే వాటిని ఏంటంటే 10x టైమ్స్ అయితే మనం ఇంక్రీజ్ అయితే చేయొచ్చు. 100 డేస్ బిజినెస్ మార్కెటింగ్ సిరీస్ లో ఏంటంటే ఈ రోజు ఏంటంటే డే 44 అండి. సో సేల్స్ సైకాలజీలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసి స్కార్సిటీ, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అథారిటీ, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సోషల్ ప్రూఫ్. ఏంటి ఇవన్నీ అంటారా? ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. స్కార్సిటీ, ఇప్పుడు మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ ని అమ్మాలి అన్నప్పుడు దాని డైరెక్ట్ గా వచ్చేసి ప్రోడక్ట్ అది ఇది అంటే పీపుల్ ఏంటంటే సింపుల్ గా అయితే చూసి వదిలేస్తారు. వాటికి ఏంటంటే వాళ్ళని మనం ఏంటంటే అట్రాక్ట్ చేయడానికి సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ప్రీవియస్ మనం సెల్ చేసేటప్పుడు వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది, చాలా పీపుల్ అడిగారు, ఓకే కానీ ఇవ్వలేకపోయినా రీస్టాక్ అయితే అయ్యింది, ఇప్పుడు మీరేంటంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది, లిమిటెడ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అని తెలియజేసే దాన్ని స్కార్సిటీ అంటాం. అండ్ సెకండ్ వన్ అథారిటీ, దీన్ని ఆల్మోస్ట్ ప్రీవియస్ 1000 పీపుల్ వరకు తీసుకున్నారు, 5000 వరకు తీసుకున్నారు అనే దాన్ని చెప్పి ఒక ట్రస్ట్ ని ఏంటంటే క్రియేట్ అయితే చేయడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సోషల్ ప్రూఫ్, మీరు చెప్తే నమ్మేస్తారా? లేదు కదా. ప్రీవియస్ ఏవైతే కొన్ని పర్టికులర్ ఆర్డర్స్ మీరు డిస్పాచ్ అయితే చేసి కస్టమర్ కి పంపించారో వాటిని ఏంటంటే యాడ్ చేసి పీపుల్ కి చూపించడం వల్ల పీపుల్ కి ఒక కాన్ఫిడెంట్ అయితే వస్తుంది, నమ్ముతారు. దట్ ఈస్ వేర్ పీపుల్ గోయింగ్ టు టేక్ యాక్షన్, యువర్ సేల్స్ గోయింగ్ టు బి డబుల్. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ అమేజింగ్ నాలెడ్జ్. ఫాలో అయ్యి ఉండండి. అలానే పీడిఎఫ్ అనేది కామెంట్ చేయండి, ఎలాంటి సేల్స్ సైకాలజీ ట్రిక్స్ ని ఏంటంటే మీకు షేర్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి.